Daily. Taste the Daily. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ దర్శించనున్నారు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేస్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ ఇలవేలుపుగా కొలుస్తారు. గత ఎన్నికల్లో విజయం సాధించాక ఆ ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆ సందర్భంలో ఆయన ఆలయ అధికారులు అర్చకులతో మాట్లాడినప్పుడు ఈ క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు లేవని, దీక్షా విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని వివరించారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో ఈ పనులు చేపట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఇక ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డుతో పవన్ కళ్యాణ్ చర్చించారు. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 35.19 కోట్ల రూపాయల మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఉదయం 10:30 నుంచి 11:30 మధ్య ఈ కార్యక్రమం జరగనుంది. ఒకేసారి 2,000 మంది భక్తులు దీక్షలు విరమించేలా దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు కూడా హాజరు కానున్నారు. కాగా కార్యక్రమం తర్వాత పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్ట్లో భేటీ కానున్నారు. ఇటీవల తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులతోనూ సమావేశమవుతారు. ఇక పవన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. శివ, అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకతో మాత్రం జనసేన పార్టీలో జోష్ అయితే పెరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామికి టీటీడీ నుంచి నిధులు మంజూరు కాగా వాటితో చేపట్టే నిర్మాణ పనులకైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే శంకుస్థాపన చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు మరికొద్ది గంటల్లో కూడా మా పవన్ కళ్యాణ్ ఇటు కొండగట్టుకు రానున్నారు. అయితే దీనికి గాను పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు అయితే పూర్తి చేశారు. 1,200 పోలీసు బందోబస్తుతో మాత్రం పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇటు ఏదైతే పవన్ కళ్యాణ్ కు ఇష్ట దైవంగా అయితే ప్రముఖ కొండగట్టు ఆంజనేయ స్వామిని అయితే కొలుస్తారు. అయితే ఇటీవల కాలంలో గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో అతను కొండగట్టు పర్యటనలో భాగంగా విద్యుత్ ప్రమాదం నుంచి కూడా అతను బయటపడ్డారు. అప్పటి నుంచి కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని తాను ఏ పని చేపట్టినప్పటికీ కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రారంభిస్తారు. అయితే ఇటు జనసేన పార్టీ పెట్టిన సమయంలో కూడా ఇటు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రారంభించారు. అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా వారాహి ప్రచార రథాన్ని కూడా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించి కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం అయితే మొదలు పెట్టారు. అప్పటి నుంచి కూడా స్వామి గెలిచిన అనంతరం కూడా మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు కొండగట్టులోని అర్చక బృందం కావచ్చు, స్థానికులు పవన్ కళ్యాణ్ కి అయితే టీటీ అభివృద్ధి కార్యక్రమాలపై అయితే చేపట్టి వివరణ చేశారు. ఇటు దీక్ష విరమణ చేసేందుకు కూడా గదులు లేక ఇక్కడ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటు విశ్రాంతి గదులు లేకుండా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా దృష్టికి తీసుకెళ్లడంతో మాత్రం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అయి ప్రత్యేక నిధులు ఏర్పాటు కూడా కృషి చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై కూడా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడుతో కూడా చర్చించిన అనంతరం మాత్రం నిధులు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. దీనికి గాను ఇటు కొండగట్టు ప్రాంతంలో 2,000 ఏకకాలంలో 2,000 మంది భక్తులు దీక్ష విరమణ చేసే విధంగా నిర్మాణాన్ని కూడా ఈ రోజైతే ఉదయం 10:30 అయితే శంకుస్థాపన అయితే చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రత్యేక పూజలు ఆంజనేయ స్వామి ఆలయంలో
పూర్తి చేసిన అనంతరం మాత్రం బృందావన్ రిసెట్ లో మాత్రం అక్కడ తెలంగాణ జనసేన నేతలతో మాత్రం చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో కూడా సర్పంచ్ ఎన్నికలు కూడా కొన్ని చోట్ల జనసేనకు సంబంధించిన మద్దతుదారులు అయితే గెలుపొందారు. ఈ విషయంపై మాత్రం వారితో సంతోషం పంచుకునేందుకు వారిని ఎంకరేజ్ చేసేందుకు కూడా వారిని సన్మానం చేసేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు తెలంగాణలో జనసేన పార్టీ సర్పంచ్ స్థాయిలో పలువురు గెలుపొందడంతో మాత్రం రానున్న కాలంలో జరిగే మున్సిపల్ తో పాటు ఇటు మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ దాంట్లో కూడా పోటీ చేసేందుకు కూడా జనసేన రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయంపై కూడా తెలంగాణలో జనసేనపై ఏ విధంగా ఉన్న కోణంలో కూడా సంబంధిత నేతలతో చర్చించి రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టం అవుతుంది. దిశానిర్దేశం మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళాలి, ఆ పార్టీ పటిష్టతకు ఏ విధంగా ముందుకెళ్లాలన్న కోణంలో మాత్రం సంబంధిత నేతలతో చర్చించనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు కొండగట్టు పర్యటన నేపథ్యంలో మాత్రం ఇటు సంస్థ అధికారులు దేవాదాయ శాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీలతో సహా 1200 మంది పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు కొండగట్టుకు వెళ్లే మార్గాలను కూడా దారి మలుపులు అయితే చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆంధ్రప్రదేశ్ నుంచి నిధుల్లో చొరవ చేసి ఇటు 35 కోట్ల 19 లక్షల నిధులు విడుదల చేసేందుకు కూడా కృషి చేసిన పవన్ కళ్యాణ్ మాత్రం ఇటు తెలంగాణ ప్రజలు అయితే కృతజ్ఞత తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.